అందరికీ నమస్కారం. హనుమత్ పరాక్రమం అనే సిరీస్లో భాగంగా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇక ఆ వీడియో ఏంటంటే, మామూలుగా మనం బల పరాక్రమాలు చూపిస్తున్నప్పుడు ఆ సమయంలో ఎవరిని ఖాతరు చేయం. ఎవరైనా మీదకి వస్తుంటే తొలగు అంటూ ముందుకు వెళ్తాం. జనరల్గా అలా ఉంటుంది. ఆయన వచ్చింది సీతాన్వేషణ కోసం. సీతాన్వేషణ చేసేశాడు. అశోకవనంలో సింసుపా వృక్షం కింద కూర్చున్నటువంటి అమ్మని దర్శించి తన శక్తిని చూపించాడు. తను చూపించినటువంటి శక్తిని చూపించాల్సిన అవసరం కూడా అమ్మవారు క్రియేట్ చేశారు. అంటే నువ్వు వచ్చేయండి అమ్మ నాతో పాటు తీసుకెళ్తానంటే, నువ్వే ఇంత పిల్లంత ఉన్నావు, నీతో పాటు నేను ఎలా రాగలను అంటే, ఉన్నట్టుండి శరీరాన్ని భారీగా పెంచేసి ఇప్పుడు వచ్చి నా భుజం మీద కూర్చొని నేను తీసుకెళ్తాను అంటే, అమ్మ చిన్న నవ్వు నవ్వి, నాయన నువ్వు ఎంత ఉన్నావు తీసుకెళ్తావు అన్న విషయంలో నేను ఇందాక సరదాగా పరాచకం ఆడాను, కానీ నా రామచంద్రమూర్తి ఏమీ అసమర్థుడు కాదు. నా రామచంద్రమూర్తి నన్ను తీసుకెళ్ళలేనంత అశక్తుడు కాదు. కాబట్టి నన్ను ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్లారో, నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికి ఆయన ఏదో ఒక విధంగా వస్తారు. రామబాణంతో ఇక్కడ ఉన్న వాళ్ళని నిర్జిస్తారు. నిర్జించిన తర్వాత గర్వంగా నా భర్త చెయ్యి పట్టుకొని నేను మళ్ళీ తిరిగి అయోధ్యకి ప్రయాణం అవుతాను. తప్పించి ఇలా నేను నీ దగ్గరికి వచ్చేస్తే అది మంచో చెడో, నువ్వు అమ్మ అంటున్నావు, నిన్ను బిడ్డగా భావించి నీ దగ్గరికి రావచ్చుగాక, కానీ నా భర్త యొక్క శక్తిని నేను కొంచెం అనుమానించిన దాన్ని అవుతాను. కాబట్టి వద్దు అంటే, సరేనమ్మా ఇలాగే చెయ్యి, పర్లేదు, కానీ దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతాం మారుతాత్మజ. నేను కోసలేంద్రుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసుణ్ణి. కాబట్టి ఆయన నన్ను మిమ్మల్ని వెతికి రమ్మని పంపించారు. అలా వచ్చిన నేను మిమ్మల్ని చూశాను. మీరు ఇలా కష్టపడడం చూసి నాకు మనసు అంగీకరించట్లేదు. నేను దీన్ని ఇలాగే వదిలిపెట్టి వెళ్ళలేను. వెళ్తూ ఒకసారి రావణాసురుడికి నేను వచ్చానన్న విషయం తెలియజేద్దాం అనుకుంటున్నాను అని జయకేతనం ఎక్కి కూర్చొని అక్కడ జయమంత్రం చెప్పడం ప్రారంభిస్తారు. జయచ్చిది బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతాం మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషసాం సర్వరక్షసాం. ఇదొక మాస్ వార్నింగ్. ఈ వార్నింగ్ ఏంటో, జయమంత్రంలో ఉండే గొప్పతనం ఏంటో మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. నమస్కారం.